నమస్తే అండి. ఇప్పుడు మనం అక్బర్ బీర్బల్ కథలలో ఓ కథను చెప్పుకుందాం. బీర్బల్కి కొంచెం ఒంట్లో నలతగా ఉందని కొలువుకు రావటం లేదు. అప్పటికి వారం రోజులు గడిచిపోయాయి. అక్బర్కి మాత్రం బీర్బల్ లేక ఏమీ తోచటం లేదు. ప్రతిరోజు భటుల్ని పంపి బీర్బల్కి ఎలా ఉందో కనుక్కు రమ్మంటున్నాడు. వాళ్ళు వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కు వచ్చి చెబుతూనే ఉన్నారు. బీర్బల్ని చూడటానికి వెళ్ళాలని అక్బర్ మనసు మాత్రం పీకుతూనే ఉంది. కానీ తాను వెడితే బీర్బల్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేడు. రాజవైద్యుడు వెళ్ళి రోజూ పరీక్షించి వచ్చి బీర్బల్ ఆరోగ్య స్థితిగతులు వివరిస్తూనే ఉన్నాడు. బీర్బల్ సభకు రాని వెలితి అక్బర్ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరోజు అక్బర్ దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. అతను దివాన్కు దూరపు బంధువు. అతను అక్బర్కి నమస్కరించి, పాదుషా, బీర్బల్ మహాశయుడు కొలువుకి రావట్లేదు అని తెలిసి వచ్చాను. దయచేసి నాకు మీ కొలువులో స్థానం కల్పిస్తే నేను బీర్బల్ కంటే గొప్పవాడినని నిరూపించుకోగలను అన్నాడు. అసలే బీర్బల్ కొలువుకి రాక ఏమీ తోచక ఉన్నాడు అక్బర్. పైగా వచ్చినవాడు నేను బీర్బల్ కంటే గొప్పవాడిని అంటున్నాడు. దానితో కోపం విసుగు పుట్టుకొచ్చాయి అక్బర్కు. బీర్బల్ గొప్పతనమేమిటో అతనితో పాటు సభలో ఉన్న వాళ్ళందరికీ చాటి చెప్పాలనుకున్నాడు అక్బర్. సరే అయితే నీకు బీర్బల్ చేసే విదూషకుడి స్థానమే ఇస్తున్నాను. నువ్వు బీర్బల్ కంటే గొప్పవాడిని అని నిరూపించుకోగలిగితే నువ్వు అదే స్థానంలో ఉంటావు, లేదా 100 కొరడా దెబ్బలు నీకు బహుమానంగా ఇస్తాను. ఇది నీకిష్టమేనా అంటూ అక్బరు షరతు పెట్టాడు ఆ యువకుడికి. నాకిష్టమే పాదుషా అన్నాడా యువకుడు. సరే, మా గుర్రపుశాలలో ఏదో మూలుగు శబ్దం వినిపిస్తుంది, అది ఏమిటో ముందు తెలుసుకునిరా అంటూ ఆ యువకుడిని పంపించాడు అక్బర్. ఆ యువకుడు వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చాడు. వచ్చిన అతన్ని చూసి, గుర్రాలశాలలో మూలుగులు ఏమిటి అని అడిగాడు అక్బర్. గుర్రాలశాలలో కాదు ప్రభూ, మూలుగులు ఆ పక్కనే ఉన్న మేకల మందలోంచి అంటూ సమాధానమిచ్చాడతను. ఆ మందలో మూలుగులు ఎందుకు వచ్చాయో చూసిరా మళ్ళీ అనగానే వెళ్ళి మళ్ళీ కొంతసేపటికి వచ్చాడు. తెలుసుకు వచ్చావా అని అడిగాడు అక్బర్ ఆ యువకుణ్ణి. తెలుసుకు వచ్చాను పాదుషా, ఆ మందలో ఒక మేక ఈనింది అన్నాడు. అలాగా, ఎన్ని పిల్లలు పుట్టాయో తెలుసా నీకు అని అడిగాడు అక్బర్. తెలీదు పాదుషా అన్నాడు అతను. వెళ్ళి తెలుసుకునిరా మరి అంటూ మళ్ళీ ఆ యువకుడిని మేకల మంద దగ్గరకు పంపాడు అక్బర్. ఆ యువకుడు మళ్ళీ వెళ్ళాడు. పాదుషాకి మంచి కాలక్షేపం దొరికినట్లయింది. ఒకటి తెలుసుకు వస్తే మరొకటి తెలుసుకురమ్మని పంపుతున్నాడు. ఇక అక్బరికి విసుగొచ్చేదాకా ఈ యువకుడు తిరుగుతూ ఉండవలసిందే అంటూ సభికులందరూ గుసగుసగా చెప్పుకోవటం అక్బర్ గమనించకపోలేదు. వాళ్ళ ఆలోచనలకి పెదవులు దాటకుండా గుంభనంగా నవ్వుకున్నాడు అక్బర్. ఆ యువకుడు మళ్ళీ తిరిగొచ్చాడు. ఎన్ని ఉన్నాయి అని అడిగాడు అక్బర్. 4 పిల్లలు పుట్టాయి ప్రభూ అన్నాడు ఆ యువకుడు. అందులో మగవెన్ని, ఆడవెన్ని వెళ్ళమని చెప్పకుండానే ఆ యువకుడు మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చాడు. మగవెన్ని, ఆడవెన్ని తెలుసుకొచ్చావా అని అడిగాడు అక్బర్. మగవి 2 ప్రభూ, ఆడవి 2. మగవి ఏ రంగు, ఆడవి ఏ రంగు అంటూ మళ్ళీ ప్రశ్నించాడు అక్బర్. ఉస్సూరుమంటూ ఆ యువకుడు మళ్ళీ మేకల మంద వైపు వెళ్ళాడు. పాదుషాగారి హృదయం నిజంగా పాషాణం కాకపోతే ఏవేవి తెలుసుకురావాలో ఒకేసారి చెప్పొచ్చుగా. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పి పంపుతున్నారు. ఏదో సామెత చెప్పినట్లు రాజుకి కాలక్షేపం, పాపం ఆ యువకుడికి ఆయాసం అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఆ యువకుడు తిరిగి వచ్చాడు. రంగులు తెలుసుకొచ్చావా అని అడిగాడు అక్బర్ ఆ యువకుణ్ణి. తెలుసుకున్నాను పాదుషా, మగవి నలుపు రంగు, ఆడవి నలుపు తెలుపు రంగు అంటూ చెప్పాడతను. మంచిది, నువ్విక కూర్చుని విశ్రాంతి తీసుకో అంటూ భటుణ్ణి పిలిచి రహస్యంగా చెవిలో ఏదో చెప్పాడు అక్బర్. ఆ భటుడు వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బీర్బల్ ఆ సభకి వచ్చాడు. ఎలా ఉంది బీర్బల్ నీ ఆరోగ్యం అతన్ని చూస్తూనే ఎంతో అభిమానంగా అడిగాడు అక్బర్. ఆ భగవంతుడి దయవలన కుదుటపడింది పాదుషా అన్నాడు బీర్బల్ మృదువుగా. రాగానే నీకో పని చెప్పాలనిపిస్తోంది బీర్బల్ అన్నాడు అక్బర్ కొంచెం బాధగా. నాకు పని చెబుతారా లేదా అని సందేహిస్తున్నాను ప్రభు, త్వరగా చెప్పండి అంటూ ఆతృతగా అక్బర్కు చెప్పాడు బీర్బల్. మన గుర్రపుశాలలోంచి ఏదో మూల్గుల శబ్దం వినిపిస్తోంది, కాస్త అదేమిటో తెలుసుకునిరా అంటూ అంతకుముందు యువకుడికి చెప్పిన పనే చెప్పాడు అక్బర్. సభలో వాళ్ళంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. ఏమైంది ఇవాళ అక్బరుకు, చెప్పిన పనే చెబుతున్నాడు. ఇప్పటిదాకా అక్బర్ను ఆనందింపచేసే బీర్బల్ లేడు కనుక
ఆ యువకుడికి చెప్పిన పనే మార్చి మార్చి చెప్పి కాలక్షేపం చేశాడు అనుకున్నాం. ఇప్పుడు బీర్బల్ మహాశయుడికి కూడా అదే పని చెబుతున్నాడు. ఇందులో ఏదో మర్మం ఉంది. అది అక్బరుకి మాత్రమే తెలిసి ఉంటుంది. అక్బరు మనసులో ఏముందో తెలుసుకోగల శక్తి ఉన్న బీర్బల్ మహాశయుడికి మాత్రమే తెలిసి ఉంటుంది అని ఎవరికి వారే మనసులో అనుకున్నారు. నిజంగా అక్బరు మనసులో ఏముందో అతని భార్యాబిడ్డల కంటే బీర్బల్కే తెలుసు అన్నది అక్షర సత్యం. అంతగా అక్బర్ని చదివాడు బీర్బల్. అతని ముందు అక్బరు మనసు తెరిచిన పుస్తకం లాంటిది. ఆ మూల్గులు ఏమిటి బీర్బల్ అంటూ అడిగాడు అక్బర్. ప్రభూ, అవి మన గుర్రపుశాలలోంచి వస్తున్న మూల్గులు కావు, పక్కనే ఉన్న మేకల మందలోంచి వస్తున్నాయి. ఇంతకు ముందే ఒక మేక అక్కడ ఈనింది. దానికి 4 పిల్లలు పుట్టాయి. అందులో 2 మగవి, 2 ఆడవి. మగవి 2 నల్లని నలుపు రంగులో ఉన్నాయి. ఆడవాటిల్లో ఒకటి నలుపు, ఒకటి తెలుపు. తల్లి పిల్లలు క్షేమంగానే ఉన్నాయి అంటూ వివరాలన్నీ చకచకా చెప్పాడు బీర్బల్. బీర్బల్ చెప్పటం పూర్తయ్యాక ఆ యువకుడి వంక చూస్తూ అక్బరేమో, ఏమయ్యా, బీర్బల్ చెప్పిన వివరాలన్నీ నువ్వు తెలుసుకోవచ్చిన వివరాలతో సరిపోయాయి కదూ అని ఆ యువకుడిని అడిగాడు అక్బర్. సరిపోయాయి ప్రభూ అంటూ బదులిచ్చాడా యువకుడు. మరి నీకు ఏ పని చెప్పానో బీర్బల్కి కూడా అదే పని చెప్పాను కదా. 5 సార్లు నువ్వు తిరిగి తిరిగి తెలుసుకొచ్చిన వివరాలను బీర్బల్ ఒక్కసారి వెళ్ళి తెలుసుకువచ్చాడు. మరి నువ్వు బీర్బల్ కంటే గొప్పవాడిని అని నన్ను ఒప్పుకోమంటావా అన్నాడు అక్బర్. క్షమించండి ప్రభూ, నేను బీర్బల్ అంతటి వాణ్ణి కాదు అంటూ చేతులు జోడించాడా యువకుడు. నేను నీకు ముందే చెప్పాను, నువ్వు బీర్బల్ కంటే గొప్పవాడివని నిరూపించుకుంటే కొలువు అని, లేకపోతే కొరడా దెబ్బలు అని. నువ్వు ఒప్పుకున్నావు, జ్ఞాపకముందా? ఇప్పుడు క్షమించమంటే ఎలా? పోనీ ఒక పని చెయ్యి, వరుసగా ఒక్క కొరడాతో 100 దెబ్బలు తింటావో, ఒకేసారి 100 కొరడాలతో ఒక్క దెబ్బ తింటావో తేల్చుకో అన్నాడు అక్బర్ చిరునవ్వుతో. బీర్బల్ మహాశయ, నన్ను రక్షించండి అంటూ ఆ యువకుడు బీర్బల్ కాళ్లను చుట్టేసుకున్నాడు. అతన్ని క్షమించమని అక్బర్కి సిఫార్సు చేశాడు బీర్బల్. బీర్బల్ మాట అక్బర్ కాదనేదేముంది, ఆ యువకుణ్ణి క్షమించేశాడు. కథ సమాప్తం.